వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆక్వాకల్చర్ చేసే ఒక ఆక్వాకల్చర్ తీవ్ర సంక్షోభంలో ఉంది. సుమారుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూసుకుంటే 46,000 ఎకరాల్లో ఆక్వాకల్చర్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు మరి ఆక్వా రైతు పరిస్థితి చూసుకుంటే మరి గిట్టుబాటు ధర లేక మరి ఫీడ్ ధరలందరూ కూడా సిండికేట్ అయ్యి ధరలు పెంచేస్తే మరి ప్రభుత్వం మాత్రం ఏమి పట్టనట్టు అటు ఫీడ్ కంపెనీల తరపున ఉంది కానీ ఆక్వాకల్చర్ పండించే ఒక రైతుల తరపున ఎక్కడా లేదు. జగన్ అన్న మరి అప్సడా అనే ఒక చట్టం తీసుకొచ్చే 2020లో. అప్సడా అంటే ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ. ఆ ఒక చట్టం ప్రకారం ఒకవేళ ఫీడ్ ధరలు పెంచాలి అంటే అక్కడ రైతు సంఘాలు కానివ్వండి, ఆక్వా రైతులు కానివ్వండి, లేదంటే అక్కడ షేర్ హోల్డర్స్ కానివ్వండి, వీళ్ళందరి యొక్క పర్మిషన్ తీసుకుని వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే మరి ఫీడ్ యొక్క ధరలు పెంచాల్సిన పరిస్థితి. మరి ఇక్కడ ఎటువంటి మీటింగ్ పెట్టుకున్నా ఎక్కడ కూడా తెలియజేయకుండా మరి ఫీడ్ ధరలు మరి కేజీకి 8 నుంచి 10 రూపాయలు పెంచారు. అలాగే మరి టన్నుకు వచ్చేసి 8,000 నుంచి 10,000 రూపాయలు పెరిగింది. ఆ రకంగా చూసుకుంటే మరి ప్రతి ఎకరానికి కూడా రైతు పైన 40,000 నుంచి 50,000 వరకు భారం పడనుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఏదైతే అప్సడా ఒక చట్టం ప్రకారం మరి అందరూ కూడా నడుచుకుని ఏదైతే ఫీడ్ యొక్క పెంచే పరిస్థితులు ఉంటే రైతు యొక్క అభిప్రాయాలు తెలుసుకుని దాని యొక్క ప్రకారం నడుచుకోవాలని తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మరి అచ్చెన్నాయుడు గారు ఏదైతే ఫీడ్ పైన తాత్కాలికంగా ఉపసంహరణ ఇచ్చారే గాని శాశ్వతంగా ఈ యొక్క ఫీడ్ ధరలు పెంచకూడదని మేము తెలియజేసుకుంటూ మరొకసారి జగనన్న మరి పాలనలో 3 సార్లు ఇలాగే ఫీడ్ పెంచే ఒక పరిస్థితులు వస్తే ఎప్పుడు కూడా జగనన్న ఆక్వా రైతుల తరఫున ఎప్పుడు కూడా ధరలు పెంచకుండా ధరలు నియంత్రణలో ఉంచేటట్టు చేసింది జగనన్న.